మెజర్మెంట్స్ కంప్లీట్, మీ ఎంబుక్ మెజర్మెంట్స్ కంప్లీట్ అవ్వలేదు. అవనప్పుడు పంప్ హౌస్ కానీ వీళ్ళకి కానీ ఎలా ప్రభుత్వం నుంచి మళ్లీ డబ్బులు వాళ్ళు అడగటం కానీ మీరు ప్రపోజల్ చేయటం కానీ ఎంతవరకు సమంజసమో నేను అడుగుతున్నాను. నెక్స్ట్ పాయింట్, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సొమ్ముని గత ప్రభుత్వం ఏదైతే ఖర్చు పెట్టిందో అది కూడా అప్పు తెచ్చి ఖర్చు పెట్టిందో, ఈ అప్పు తెచ్చి ఖర్చు పెట్టిన డబ్బు ప్రతి రూపాయి ఇది ప్రజల సొమ్ము. ఇది ప్రతి నెల వడ్డీతో సహా రాష్ట్ర ప్రభుత్వం రేపు కట్టాల్సింది. దీన్ని ఒక్కసారి గమనించాలి. ఇక థర్డ్ టీఎంసీ సబ్జెక్టు, మీరు 2 టీఎంసీలకే గడిచిన 5 సంవత్సరాలలో మీరు అది టీఎంసీలో లిఫ్ట్ చేసింది పెట్టండి, అది స్క్రీన్ మీద. వాటర్ మీరు ఒక్కొక్క పంపులో లిఫ్ట్ చేసినట్లు చూపించారు చూడండి. మీరు ఫస్ట్ పంపు దగ్గర మీరు 50 టీఎంసీలు గడిచిన 5 సంవత్సరాల్లో మీరు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. రెండవ పంపు దగ్గర 46.2 టీఎంసీలు, మూడో పంపు దగ్గర 41.35 టీఎంసీలు లిఫ్ట్ చేసినట్లు చూపించారు. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డిఫరెన్స్ 9 టీఎంసీలు ఉంది. నాకు తెలిసి ఈ మధ్యలో ఆయకట్టు ఉందా? ఈ గోదావరి ఫ్లడ్ బ్యాంక్ కి అటు సైడు మన సైడు ఆయకట్టు 9 టీఎంసీలు డ్రా చేసేంత ఆయకట్టు ఉందా? లేకపోతే ఆ 9 టీఎంసీలు మొదటి పంపు ద్వారా రెండో పంపు ద్వారా పవర్ ఏమని కొట్టికి రావట్లే. ఈ 2 పంపుల ద్వారా లిఫ్ట్ చేసిన వాటర్ మళ్లీ తిరిగి గోదావరికే వదిలేరా? ఫస్ట్ 50 టీఎంసీలు అంటే గడిచిన 5 సంవత్సరాలలో మీరు ఖర్చు పెట్టిన 1,00,000 కోట్లు పెట్టి మీరు లిఫ్ట్ చేసిన వాటర్ ఎంతయా అంటే గోదావరి నుంచి లిఫ్ట్ చేసింది కేవలం 50 టీఎంసీలు. ఈ 50 టీఎంసీలు బయటికి పంపింది ఎంతయా అంటే గోదావరి దాటి కేవలం 41 టీఎంసీ. దీని పరిస్థితే ఇలా ఉంది. మీరు అసలు 3వ టీఎంసీ ప్రపోజల్ ఎందుకు వచ్చింది? 3వ టీఎంసీ ప్రపోజల్ ఆనాటి గవర్నమెంట్ ఏదైనా మీకు రెఫరెన్స్ ఇచ్చి 3వ టీఎంసీ కూడా మేము చేయాలనుకుంటున్నామంటే ప్రపోజల్ మీరు తయారు చేశారా? లేకుండా మీరే ఆ ప్రపోజల్ తయారు చేసి గవర్నమెంట్కి పంపారా? మీరు 3వ టీఎంసీ పంపినప్పుడు సుమారు ఎడ్వర్క్స్ లో ఉండే 4,000 కోట్లు మీరు ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసింది ఫస్ట్ లిఫ్ట్ ఆపరేట్ చేసిన దానికి మీరు 3వ టీఎంసీ పర్మిషన్ ఇచ్చిన దానికి సుమారు గ్యాప్ 6 నుంచి 7 నెలలుంది. మీరు అసలు వాల్యూ కొంటే ఎక్కువ వాల్యూ ఉన్న 4,000 కోట్లు టెండర్లకు పోకుండా ఎంత మీరు ఆ వర్క్కు సంబంధించింది ఇది కానే కాదు. మీ అగ్రిమెంట్ కండిషను 2 టీఎంసీలు. 2 టీఎంసీలు అగ్రిమెంట్ కండిషన్ కి సంబంధించిన వర్క్ అయితే మీరు నామినేషన్ మీద ఇవ్వచ్చు. అది కాదని 3వ టీఎంసీకి సంబంధించిన ఎడ్వర్క్స్ కి సంబంధించిన 4,000 కోట్లు సేమ్ కంపెనీకి ఏ బేస్ తో మీరు 4,000 కోట్లకి ఇచ్చారు? అది టెండర్ ఎందుకు కాల్ ఫర్ చేయలేదు?
ఇక దాని డౌన్ స్ట్రీమ్లోకి పోతే అక్కడ మీకు డిశ్చార్జ్ 3వ టీఎంసీకి సంబంధించింది మీరు ఫస్ట్ టర్నల్ కింద టెండర్ మీరు శాంక్షన్ చేసుకున్నారు. టర్నల్ చేయడానికని మీరు శాంక్షన్ చేశారు. ఆ తదుపరి మీకున్న ఒత్తిళ్లతో టర్నల్ అయితే మాకు ప్రభుత్వానికి వారికి కావాల్సింది రాదు అని పైప్ లైన్ కింద కన్వర్ట్ చేయించారు. ఈ పైప్ లైన్ కి కన్వర్ట్ చేసిన దానికి ఫస్ట్ మీ ఎస్టిమేట్ లో ఉన్న టర్నల్ దానికి హ్యూజ్ వేరియేషన్ ఉందని మీకు కూడా తెలుసు. ఏదో టైం సేవ్ చేయడానికని మీ ఫైల్లో రాసుకుంటున్నారు. ఏమి కొంపలంటుకుపోయింది? గడిచిన 5 సంవత్సరాలలో 2 టీఎంసీల్లో మీరు డ్రా చేసింది 50 టీఎంసీలు. ఇప్పుడు 3వ టీఎంసీ అర్ధరాత్రి హడావుడిగా నామినేషన్ తెచ్చి టర్నల్ అయితే లేట్ అవుతుంది, పైపులు అయితే తొందరగా అవుతుందని 100 కోట్లు రాష్ట్ర ప్రజల సొమ్ము వేస్ట్ అవుతుందని తెలిసి కూడా టర్నల్ తీసేసి పైపు లైన్ పెట్టడానికి కారకులు ఎవరు? వీటన్నిటినీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మా మంత్రి గారు తొందర కంప్లీట్ చేద్దామంటున్నారు. ఇదంతా కూడా నేను టెక్నికల్ సౌండ్ ఉన్న పర్సన్ కాదు. రచ్చబండల దగ్గర ప్రజలు చర్చించుకుంటున్న విషయం. అధికారులు, ఆనాడున్న అధికారులు ఇందాక నేను చెప్పిన వాటన్నిటినీ ఆన్సర్ ఇప్పుడు చేస్తారా? మా మంత్రి గారు చెప్తారు. తప్పకుండా వీటికి బాధ్యులైన వాళ్ళని మంత్రి గారు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రజలకు ఈ వేదిక ద్వారా ఏ రకమైన అవినీతి జరిగిందో ఒక్కసారి గ్రహించాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనకి మేడిగడ్డ బ్యారేజ్ మీద మీరు మాట్లాడండి. బ్యారేజ్ పోవడానికి అంటే లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మీరు మాట్లాడిన తర్వాత మనం బ్యారేజ్ మీదకి పోయొచ్చి ఇంటరాక్షన్ ఉంటే కంటిన్యూ చేద్దాం. లాస్ట్కి ఒక్కటి, ఇందాక మేము దిగటంతోనే మీడియా మిత్రులు మా మంత్రి గారిని అడుగుతున్నారు, సార్ మీరు పోయేటప్పుడు మేము ఎప్పుడూ ఆ బ్యారేజ్ ఒక్క విజువల్ కూడా తీసుకోలేదు, గత ప్రభుత్వం రానియలేదు, మీరన్నా మమ్మల్ని తీసుకెళ్లి ఒక విజువల్స్ తీనేయండి అని. అంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితో ఆలోచించండి. మీడియా మిత్రులు చూస్తే అది ఎక్కడో మీడియాలో వస్తే ఏమి జరుగుతుందో ప్రజలకు జరిగితే తెలిస్తే ఏమి జరుగుద్దో అనేది గ్రహించి అదేందో పాకిస్తాన్లో ఏదన్నా ఒక ఆటం బాంబు తయారు చేస్తే అక్కడికి ఎవరూ బావద్దన్నట్లు ఈ పరిస్థితి గత ప్రభుత్వాన్ని. థ్యాంక్ యూ అండి. ఈరోజు వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాణహిత నదీ జలాల వినియోగానికి సంబంధించి ఆనాడు గత ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాల సాగులకు తీసుకొచ్చే విధంగా కార్యక్రమం రూపొందించి ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ది ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్. దాని కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీడిజైనింగ్ అనే నెపంతో ఏదైతుందో 38,000 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు 1,00,000 కోట్ల పైచిలకు చేరుకోవటం, అందులో మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే ఉందో ఒరిజినల్ లిఫ్టింగ్ పాయింట్ అది కుంగిపోవటం, అది నిజంగా కూడా మొత్తం కేవలం భారతదేశమే కాదు ప్రపంచంలో తరలించుకున్నట్టు పరిస్థితి ఎదురైందని చెప్పంటున్నాను. ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం తలపెట్టిన ప్రాజెక్ట్ కుంగిపోవడం ఏంటే, కుంగిపోవడము అంటే ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం మన పూర్తి స్థాయిలో అందుబాటులో లేని కాలంలో నిర్మాణం చేసిన ఎస్ఆర్ఎఫ్ ప్రాజెక్టే కానీ, నాగార్జున ప్రాజెక్టే కానీ, శ్రీశైలం ప్రాజెక్టే కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుంటే ఇది ఎత్తుందో మనకున్నాయి చెప్పంటున్నాయి. నేను ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కురింగిపోవడానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి నుండి మొదలెట్టుకొని మిత్రులు శ్రీధర్ బాబు గారు, మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రులు, మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమం, అట్లాగే రవాణా శాఖ మంత్రులు మిత్రులు వెంకటరెడ్డి గారు ఆర్ఎండ్బి శాఖ మంత్రులు, మిత్రులు మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుతం చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు ఏదైతుందో చాలా దానిపై పర్టినెంట్ పాయింట్స్ లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా శ్రీనివాసరెడ్డి గారు అయితే నేను చదువుకున్నాను కాదు రచ్చబండ దగ్గర మాట్లాడుతున్నానని చెప్పిన వారు లేవనెత్తిన అంశాలు చూస్తుంటే మరి ఈ అధికారులు జవాబు చెప్పగలుగుతామని చెప్పి నేనైతే భావించని చెప్పంటాను. మీరు దయచేసి ఇరిగేషన్ శాఖ మంత్రులతో దీన్ని మీరు సవివరంగా ఒక ఏజెన్సీతో ముందు విచారణ చేపియండి.
లెట్ us నాట్ కన్ఫైన్ ఓన్లీ టు ది రిపోర్ట్ ఆఫ్ దీస్ పీపుల్. వీళ్ళే మొత్తం చేసిన కథాతంగం అంతా చేసి మళ్ళీ వాళ్ళ మీద మనం ఆధారపడడం అని చెప్పారంటే మీకు మీ జ్యుడిషియల్ ఎంక్వైరీ డెఫినెట్లీ విల్ టేక్ పార్ట్. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ రావడానికి టేక్స్ టైం. దానికొరకు వేచి చూడకుండా మీరు ఇమీడియట్లీ యూ యాక్ట్ ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏజెన్సీతోని శ్రీనివాస్ రెడ్డి గారు లేవైతే అంశాలు అన్నింటి కూడా పరిశీలింపజేసి పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ. వాస్తవాలు తెలిసి రావాలని చెప్పి అంటున్నాను. నేను దాని జోలికి పోకుండా ముఖ్యంగా ఏది ఇస్తుందో వీళ్ళు మీరు 2 TMC వాటర్ లిఫ్ట్ చేసే విధంగా ముందు మీరు ప్రాజెక్ట్ నిర్మాణం చేసిండ్రే. ఈ 2 TMC వాటర్ లిఫ్ట్ చేయడానికి ఏదైతే మేడిగడ్డ వద్ద మీరు బ్యారేజ్ నిర్మాణం చేసిండ్రో మనం 12 మాసాలలో ఏ మాసంలో నీరు ఎంత లభ్యత ఉంటుంది, ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? మీరు ఫ్లడ్ సీజన్ ఎన్ని మాసాలు ఉంటుంది, ఫ్లడ్ సీజన్లో ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు, అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ నార్మల్ కోర్స్ లోపల ఏదైతే ఏ మాసం ఎంత లిఫ్ట్ చేయగలుగుతారు? దట్ షుడ్ బి గివెన్ అకౌంట్. అది మనకు తెలిస్తే అసలు 30 TMCకి ఎందుకు పోవాల్సి వచ్చింది వారు అన్నట్టు. మనం 2వ TMC నీటి వినియోగం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేక ముందే మనం 30 TMC పోయినామని చెప్పారంటే దాని అర్థం మీద అర్థం కావటం లేదా? ఇప్పుడు మీ ఇచ్చిన లెక్కల ప్రకారంగా శ్రీనివాస్ రెడ్డి గారు 1920 ది మ్యాక్సిమం వాటర్ లిఫ్టెడ్ ఇన్ ఏ ఇయర్ ఈ 61.666 క్యూసెక్. దిస్ ఇస్ ది మ్యాక్సిమం లిఫ్ట్ ఇన్ ఏ ఇయర్. ఏఎన్సీ గారు మ్యాక్సిమం లిఫ్ట్ మీరు లెక్క ప్రకారంగా కేవలం 61.666 క్యూసెక్ మాత్రమే టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసింది. మీరు మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే 4 మాసాలు రోజుకు 2 TMC లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా 2 × 30 60 × 3 మాసాలు పెట్టుకోండి 180 TMC. రెస్ట్ 9 months. 9 months 6 మాసాలు లిఫ్ట్ అవుతుంది. 6 మూల 18 180 TMC. 180 360 TMC లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. నీ 360 TMC లిఫ్ట్ చేసే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది 60 TMC ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం. నేను ఐఎమ్ సారీ ఫస్ట్ యూ ఈ 360 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది ఫుల్ ఇయర్. మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా. నో లేదు అనేది కాదబ్బా. నువ్వు హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యువర్ డిజైనింగ్ ఈజ్ 3 months ఏదైతుందో 2 TMC లిఫ్ట్ చేస్తారు. ఒక 6 మాసాలు 1 TMC లిఫ్ట్ చేస్తారు. అంటే 180 + 180 360 TMC యూ కెన్ లిఫ్ట్. ఆల్ ది వే యూ లిఫ్టెడ్ ఓన్లీ 60 TMC. No, I'm sorry, you have lifted only 60 TMC. Still there is scope of another 300 TMC scope for lifting. ఇంకా 300 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉండంగా నువ్వు 3వ TMC ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు. ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో 4 సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి. అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నేను కట్టేసిన అని చెప్పంటే అది మీకెరకనా ఆయన. మరి రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు? ఏదో పేరు పెద్దరికమో లేకపోతే దాని వెనుక వచ్చేట ఒక భాగవతమో ఏదో ఉంటాయి మాకు. మీరైతే చిత్తుగా ఉండాలి కదనే. ఐఎమ్ సారీ మిస్టర్ ENC. No, unless you explain without lifting full 360 TMC capacity, going for 3 TMCs, putting additional burden of financial exchequer మీద బడ్జెట్ పెట్టి మీరు 20,000 కోట్లు ఖర్చు పెట్టిందన్న. 30 మీ ఇచ్చిన పెట్టే ఖర్చు 1,00,000 కోట్లల్లా 20,000 కోట్లు 30 TMC పెట్టారు. 20,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నాం. మీరు మా భూములని వేనాయమ్మాయి మేమేం చెప్పుకోవాలన్నా? అది ఆల్ రైట్ సార్. ఇదొక అంశం సరే, అది వారు చూస్తారు అనుకోండి. ఇప్పుడు ఈ 11,000 కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో ఇది ఫస్ట్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో ఈ 11,000 కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎంత ఖర్చు పెట్టిండ్రు, దిగువన ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఈ 11,000 కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏది ఇస్తుందో అదర్ దాన్ ది ప్రాజెక్ట్ మిగిలినంతా నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఇస్ సపరేట్? ఇఫ్ ఇట్ ఈస్ సపరేట్ 11,000 crores ఏది ఇచ్చిందో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది. వారు అది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దాన్ని వినియోగించడానికి ఏం చేయబోతున్నాం, అది ఏం చేయబోతున్నాం? మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ 148 meters లెవెల్లో ఏదైతుందో మనం బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది.
యాక్చువల్ వీ హ్యావ్ కన్సీడెడ్ మినిస్టర్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వీ హ్యావ్ కన్సీడెడ్. మనం వాళ్ళు ఒప్పించరు కాదు, మనం కన్సీడ్ అయిన వాని వాదన మనం కన్సీడ్ అయిపోయినా నువ్వు అక్కడ. సో ఆల్రెడీ 148 మీటర్స్కు నువ్వు కన్సీడ్ అయ్యి సంతకం పెట్టచ్చు. ఆడ మనకి ఏది ఇస్తుందో 63 టీఎంసీ వినియోగించుకునే అవకాశం ఉన్నది. 63 టీఎంసీలు ఏది ఇస్తుంది 75% డిపెండబిలిటీ ఏదైతుందో ఆల్మోస్ట్ మనం విల్ గెట్ అబౌట్ 44 టీఎంసీ వాటర్, 75% డిపెండబిలిటీ కూడా. అదర్వైజ్ వీ హ్యావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ 63 టీఎంసీ సంథింగ్. ఇప్పుడు 148 మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో 152 మీటర్లకు తవ్విన మీరు వాటికి రీమాడిఫై చేసి రీఇంజనీరింగ్ చేసి ఇట్లా మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ చేసిండ్రో ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు పెంచి ఆ నీటి మనం ఎక్సైడ్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుందీల పైన వేస్తే మీకు సుందీల బ్యారేజ్ ఆల్రెడీ యూ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో. మీరు పైసా ఖర్చు లేదు, పెట్టుబడి పైసా ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి హట్టి. ఆ తుమ్మడి హట్టి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ ఇట్ మే టేక్ అబౌట్ 5,000 crores హార్డ్లీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5 or 10 మీరు లెక్కలు చేస్తారు. అదంతా రివిజన్ చేస్తే అంతా కూడా ఇంకా 4,000-5,000 కోట్ల కంటే ఎక్కువ కాదా. 10,000 కోట్లతోని మీరు 2 లిఫ్ట్ తప్పించచ్చు. మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు, అన్నవరం లిఫ్ట్ తప్పిస్తారు. 2 లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మనకు తగ్గిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోండి. ఈ తక్కువ పడ్డట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు. మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హ్యావ్ ఇట్. మినిమం కామన్ సెన్స్. మహారాష్ట్ర ప్రభుత్వం మీరు ఒప్పందం కుదుర్చుకొని 40-140 మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ 2 బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా కానీ ఏది ఇస్తుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందా మీరు ఇంకా ఇక్కడ వార్త వాయిన్గంగా కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో 2 పాయలు కలిస్తే అన్న 2 పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయిన్గంగా ఏదైతుందో 2/3 పోర్షన్ వదిలేసి ఇప్పుడు 1/3 మీద నీటి బ్యారేజ్ కడతాడే. అరే యూ హ్యావ్ టుక్ శాంక్షన్ 2 lakh అంటే 2 lakh ఎకర్స్. ఐఎమ్ సారీ మీకు ఏదైతుందో వార్తా వాయిన్గంగా 2 కలిస్తే ప్రాణహిత 1/3 నది మీద కట్టి 2/3 కింది కాదు ఎక్కడికి వస్తుంది మనది మేడిగడ్డకు వస్తుంది. అది మేడిగడ్డకు వస్తుంది. అది ఎందుకు పర్పస్లో వదిలింది అన్న చెప్పంటే అసలు దెర్ ఈజ్ నో వాటర్ అవైలబిలిటీ అట్ మేడిగడ్డ ఎక్సెప్ట్ అదర్ దెన్ ద ఫ్లడ్ సీజన్. నిజంగానే తుమ్మడి అటు వద్ద మీరు అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ్డ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తారో 1 టీఎంసీ ఆ 1 టీఎంసీ కంటే మినిమం నీకు రోజు వస్తుందా. ఈ మేడిగడ్డ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యతలు తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తా వాయిన్యంగా కిందికి వదిలేస్తున్నాడు. వారు అన్నట్టు ఏదైతుందో అదన్నా ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో యువర్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. నాకేదో నా కారణాలు నాకు ఉంటాయా, నా కారణాలు నాకుంటాయి యాజ్ హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్. కానీ అది ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో మీ బాధ్యత ఏంటి? బై కన్స్ట్రక్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దిగువకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర హక్కులు కోల్పోతాం, మనకి ఇంత సెకండ్ స్పీడ్ మీద పడుతుందని చెప్పని నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయకుండా ఏదైతే 28 కట్టడాలు పెట్టి 40 కిందికి వదులుతామని చెప్పండి. ఎవరిని ఏం చేయదలుచుకుని మీరు చెప్పంటున్నాను. దయచేసి అన్న గౌరవ మినిస్టర్ ఉత్తమారెడ్డి గారు ఏదైతుంది ఇట్స్ ఆల్ రియల్లీ ఇట్ టు స్టడీ ఇట్ వెరీ డీప్. ఇలా మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటూ నేను. వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటూ నేను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపెట్టే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ ద 50,000 50% ఎక్కువ లేదు చెప్పండి. దీన్ని మీరు డీప్ గా స్టడీ చేయించి వితౌట్ వెయిటింగ్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అది ఏసే ప్రొసీజర్ అవుతుంది. ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. సార్, పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు చేపట్టిన రివ్యూ కార్యక్రమంలో అనేక సందేహాలు మా గౌరవ సహచర మంత్రివర్గ సభ్యులతో పాటు
ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు లేవనెత్తిన అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈన్సీ గారు మనము గత 5 సంవత్సరాల నుంచి ఎన్ని టీఎంసీ వాటర్ని లిఫ్ట్ చేశాం, ఎన్ని టీఎంసీ వాటర్ని తిరిగి మళ్ళా వదిలిపెట్టడం జరిగింది గోదావరిలోకి. ఈరోజు మనం చూసినాము, ఎందుకంటే మీరు కూడా చూసినారు, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి సంబంధించి సిఏజీ రిపోర్టు నివేదిక ఇవ్వటం జరిగింది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కేంద్ర జనవనరుల సంఘానికి సంబంధించిన డిపిఆర్ ప్రకారం 81,911 crores అయితే మనము చూపెట్టింది 1,49,317 కోట్లు. అంటే తేడా 67,000 కోట్ల 406 కోట్ల రూపాయలకు సంబంధించిన డిఫరెన్స్ ఉంది. అదేవిధంగా ఈరోజు మనము ఒక్క టీఎంసీకి 10,000 ఎకరాలకి సాగుకు సంబంధించిన అంశము పరిగణనలోకి తీసుకుంటాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఉండేది 167 టీఎంసీస్. సరే, ఒకవేళ ఈ నీళ్లు సరిపోయేది ఒక ఖరీఫ్ పంట మాత్రమే, 2 పంటలకు ఈ ప్రాజెక్టు నీళ్లు అందుతాయని వాస్తవికంగా దూరంగా కనబడే అంశము. మాకు కూడా సందేహం ఉంది. ఈరోజు ప్రాజెక్టు వినియోగంలో విద్యుత్ ఖర్చు యూనిట్కి ₹6.40 ఉంటే, నేను అనేక సందర్భాల్లో మేము కోరినప్పుడు కేవలం ₹3 మాత్రమంటూ మీరు లెక్కల్లో చూపెట్టడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్టు ఖర్చు చేస్తే ప్రతి రూపాయికి, ఖర్చు చేసే రూపాయికి మరి మీరు తీసుకున్న సంస్థల దగ్గర అప్పు దగ్గర ₹51 ఆదాయం వస్తుందని చూపించిండ్రు. కానీ రూపాయి ఖర్చు చేస్తే 75 పైసలే ఆదాయం వస్తున్నట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇప్పుడు మీరు పెంచిన అంచనాల ప్రకారం లెక్కలు తీసుకుంటే రూపాయికి ఇంతకుముందన్న 75 పైసలు వస్తుండే, కానీ ఇప్పుడు రూపాయి ఖర్చు చేస్తే 52 పైసలు మాత్రమే ప్రయోజనం చెందే విధంగా ఉంది. మరి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎకరా భూమికి నీరందించడానికి అయ్యే ఖర్చు ₹46,000. అయితే ఎకరా సాగు ద్వారా వచ్చే ఆదాయం ఇందులో సగం మాత్రమే. మరి మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, ఈ ప్రాజెక్టు సంబంధించి విద్యుత్తు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దీనికి విద్యుత్తు లిఫ్ట్ ద్వారా ఇచ్చేది 47%. ప్రాజెక్టు సంపూర్ణంగా వినియోగించుకోవాలంటే అవసరమయ్యే విద్యుత్తు 14,344 మెగావాట్లు. అంటే మొత్తం మీరు చూస్తే మొత్తం ప్రాజెక్ట్ అయిపోయే వరకు ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో దాదాపు 90% ఈ లిఫ్ట్లను పరంగానే, అంటే గృహ వినియోగం పోతుంది, ఇండస్ట్రీ డిమాండ్ పక్కన పెడతారు. సో మొత్తం 90% ఈ విద్యుత్తు కేవలం లిఫ్ట్ వరకే ఉపయోగించుకునే విధంగా ఉంది. సో ఇవన్నీ అనుమానాలను మీరు నివృత్తి చేస్తారని ఆశిస్తా ఉన్నాను. మరి 3వ టీఎంసీ నీటిని ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చు 28,150 కోట్లు. మళ్ళొక అంశము మేము పేపర్లో చూసినాం, అనేక సందర్భాల్లో ఆ మల్లన్న సాగర్ దగ్గర ఆ రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంలో భూకంప ప్రభావాన్ని నిజంగానే అధ్యయనం చేసిండ్రా? చెయ్యకుండానే 50 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించడానికి మీరు మొదలు పెడితే మేము క్యాగ్ రిపోర్ట్లో చదివాం, క్యాగ్ రిపోర్టు దాన్ని తప్పుపట్టింది. ఇది వాస్తవం ఎంతవరకు ఉందని నేను వారిని కోరుతా ఉన్నా. అదేవిధంగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం, నేను గౌరవ మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాం, ఈరోజు ఎల్ఎన్టీ నిర్మాణం చేసిన ఈ మేడిగడ్డకు సంబంధించి ఇది చిన్న వ్యవహారం, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు. మిగతాకు సంబంధించి
ఈరోజు బ్యారేజీలు గారి లేకుంటే మీరు ప్రచారం చేసే విధంగా బాహుబలి పంపులకు సంబంధించిన అంశం తేటా తెల్లంగా రాష్ట్ర ప్రజలకి ఆ పంపులకు సంబంధించిన క్వాలిటీ ఏంది, ఆ పంపులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఆ పంపులకు సంబంధించిన అంచనా వ్యవహారం, ఈరోజు ఇక్కడ ఆ పంపు సెట్స్ దొరుకుతాయా, కాంపిటేటివ్ రేటుని ఇవ్వటం జరిగిందా, ఇవన్నీ కూడా ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు ప్రతి విషయం కూడా జనం చర్చించుకుంటున్న సందర్భంలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసే విధంగా నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. ఇంకో ప్రధానమైన అంశం, ఇక్కడ ఇదే ఊర్లో నేను గౌరవ సిఈ గారిని కూడా ఈఎన్సీ గారిని కోరుతా ఉన్నా. సార్, నేను మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇదే మేడిగడ్డ, ఇదే అంబటిపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు, ఇదే సూరానికి సంబంధించిన రైతులు, మా ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులకు సంబంధించి అసలు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రాకముందే కంపెనీ అధికారులు వేరే ఇతర పేర్ల మీద రైతుల దగ్గర కొనుగోలు చేసి దాని తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వేసి ఈరోజు రైతులకు అన్యాయం చేసే విధంగా అన్యాయం జరిగింది. ఒకటి, దానిపైన విచారణ జరపాలని మేము కోరుతా ఉన్నాం. రెండవది, ముంపుకు గురైతా ఉన్నాయి. ముంపుకు గురైతా ఉన్న ఆ రైతు సోదరులకు సంబంధించి ఎప్పుడూ లిఫ్ట్ చేసినా ఇంతకుముందు చెప్పినట్టు నీటి ప్రవాహం పెరిగినా మరి మీరు ఎఫ్ఆర్ఎల్ అనేక సందర్భాల్లో 2 సార్లు రివ్యూ మీటింగ్కు నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మరి మురళీధర్ రావు గారు కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన వెంకటేశ్వర్లు గారు కానీ ఎఫ్ఆర్ఎల్ మొత్తం పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతనే అంతవరకు సేకరణ చేశామని చెప్పారు. చాలా సంతోషం. అయినా కానీ ఎందుకు మునుగుతా ఉన్నాయి? నేను ఇంజనీర్ని కాదు, కానీ ముంపుకు గురి కావద్దు. ఈరోజు ఎందుకు ముంపుకు ఇటు మంతనికి కానీ అటు చెన్నూరు ప్రాంతాలకు సంబంధించిన రైతు సోదరుల చాలా వ్యవసాయ భూములు ముంపుకు గురైతా ఉన్నాయి. నష్టపరిహారం ఇవ్వలేదు. క్రాప్ హాలిడే ఒక ప్రాంతంలో అటువైపు ప్రాంతంలో ఉన్న మా అన్నారం, మల్లారం, వెంకటాపూర్ గ్రామాలకు సంబంధించి కానీ అక్కడ చాలా కష్టపడితే అక్కడ క్రాప్ హాలిడే ఇచ్చారు. అటున్న సుందీళ్లకు సంబంధించిన ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ కిందున్న గ్రామాలకి క్రాప్ హాలిడే ఇవ్వలేదు, క్రాప్ కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఈ విధంగా పూర్తి స్థాయిలో మా ప్రాంతం నష్టపోయింది. ఇంతకుముందు మా సహచర మంత్రివర్గ సభ్యులు రెవెన్యూ మంత్రి గారు చెప్పినట్టు అన్ని టీఎంసీలు 9 టీఎంసీలు వ్యత్యాసం కనబడ్డది. సరే, మా ప్రాంతానికైతే 1 ఎకరానికి నీరు వేయలేదు. సో దానికి సంబంధించిన సంశయం కూడా మా ప్రాంత ప్రజల్లో ఉంది. వీటన్నిటిని కూడా నివృత్తి చేసే భాగంలో నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. మేము ఇంతకుముందు లేవనెత్తిన అంశాలతో పాటు మీరు థర్డ్ పార్టీ అంశాలను కూడా ఈరోజు మాకు కావాల్సింది బ్యారేజీలు, దాని తర్వాత పంప్ హౌజ్లకు సంబంధించిన అనేక అంశాలు. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాల కారణం మొత్తం పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పంప్ హౌజులు ఎక్కడ కట్టాలో అక్కడ కట్టాల్సిన అవసరం ఉండే, కానీ పంప్ హౌజులు ముంపుకు గురైనాయి. సాంకేతిక లోపం ఉంది, ఖచ్చితంగా లోపం ఉంది. దానిపైన తప్పకుండా మీరు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారో అదే విధమైన నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో కూడా మీరు సంప్రదించి ఈరోజు మనకు ప్రజలకు చెప్పాల్సిన అనేక అంశాలు ఉన్నాయి, తిరిగి తేట తెల్లంగా చెప్పే కార్యాచరణ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు. చాలా మంది విలేకరులు కింద నుంచి ఇండికేట్ చేస్తున్న ఆకలి అవుతుంది అది ముగించేసేవని చెప్పి. సరే, విల్ గివ్ ఇట్ అగైన్ అన్న, అంటే విల్ గివ్ బ్రేక్ అండ్ టేక్ ఇట్. విలేకర్ మిత్రులకి నేను ఒక 2-3 మినిట్స్లో బేసికలీ సమరైజ్ చేస్తాను. ఆ తర్వాత మనం బ్యారేజ్ విజిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈఎన్సీ గారు ఆ మీడియా కూడా ఆ బ్యారేజ్ విజిట్కి పర్మిట్ చేయండి. ఎక్కడి వరకు అయితే సేఫ్టీ లిమిట్స్ ఉండో అక్కడ వరకు పర్మిట్ చేయండి. వాళ్ళు కూడా విజువల్స్ తీసుకోవాలి. ఆయన సరే, 2-3 విషయాలు. ఒకటి, ఈ మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్లా బ్యారేజు ఏ విధంగానైతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మేము గత 4-5 ఏండ్ల నుంచి ప్రతిపక్షం నుంచి మేము చెప్తున్న విషయాలు నిజమైనవి. అంటే
ల్యాక్ ఆఫ్ డిజైన్, ల్యాక్ ఆఫ్ క్వాలిటీ, ల్యాక్ ఆఫ్ కన్స్ట్రక్షన్, లాట్ ఆఫ్ అది ఏ విధంగా ఎన్ని కారణాలు కలిసి వచ్చినాయి కానీ చివరిగా ఇన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇంకా 10,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండి అసలు అది కట్టిన కారణం ఇప్పుడు పూర్తిగా ఫెయిల్ అయినట్టే. అంటే నేను ముందు చెప్పినట్టుగా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు 3 కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఎంతో కొంత కనీసం స్టెబిలైజేషన్ యాక్ట్కి ఇవ్వలేకుంటే మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన అమౌంట్ అది ప్రస్తుతానికి ఐడిల్ గా ఉన్నట్టే, ఆ ఇంట్రెస్ట్ బర్డన్ మన అందరి మీద పడుతున్నట్టే. నేను రెండో విషయము, నేషనల్ ప్రాజెక్ట్ విషయంలో గతంలో ఈ ప్రభుత్వాన్ని అడిగినప్పుడు మేము నేషనల్ ప్రాజెక్ట్కి అప్లై చేసినాము అని చెప్పినారు. అయితే నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు కూడా మీకు చెప్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ విషయం 11 July 2019 as reported by the reply of the Minister for Water Resources, River Development and Ganga Rejuvenation on 11th July 2019. As reported by Central Water Commission, Chief Minister of Telangana, via letter dated 11th February 2016, requested that Kaleshwaram project be accorded status of national project. However, no formal request in prescribed pro forma has been received from the state government of Telangana for consideration of the HYPOD steering committee of central government constituted for implementation of national projects. ఈ విషయం చెప్తున్నానంటే అక్కడున్న బీజేపీ, ఇక్కడున్న ప్రభుత్వం వాళ్ళు కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్ట్ తీసుకొచ్చే దాంట్లో నిర్లక్ష్యం వహించారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధానమంత్రిని నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పోయి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ అడగడం జరిగింది. అదేవిధంగా మరి మా పార్టీ మేనిఫెస్టోలో ఉన్న విషయం మరోమారు మీకు తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు, ప్రత్యేకంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయబోతున్నాము. అది ముఖ్యమంత్రి గారి శాసన మండలిలో కూడా ప్రకటించారు. రెండో విషయము, పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కోసం కొట్లాడతాము. మూడో విషయము, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఏదైతే ఈ గవర్నమెంట్ పూర్తిగా అబాండన్ చేసిందో, ఏ ప్రాజెక్ట్ అయితే కాస్ట్ బెనిఫిట్ రేషియో బెటర్ గా ఉందో ఆ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నాము. మరి చివరిగా ఒక విషయము, బ్యారేజ్ విషయం. ఇంక నేను ఎక్కువ పోకుండా ఎక్కడ తప్పనిసరిగా లోపం జరిగింది. ఇప్పుడు నేను ఇది అయినాక, నేను ఇరిగేషన్ మంత్రి అయినాక నేను సరే బ్యారేజ్లు స్టడీ చేస్తున్నా. బ్యారేజ్లలో సాధారణంగా మీరు ధవళేశ్వరం బ్యారేజ్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, భారతదేశంలో ఉన్న అన్ని బ్యారేజీలు కానీ, ప్రపంచంలో బ్యారేజీల్లో స్టోరేజ్ కెపాసిటీ ఎప్పుడూ 2-3 టీఎంసీ కంటే ఎక్కువ ఉండదు. మరి గతంలో ఎవరు ఇరిగేషన్ మంత్రులు మీకు తెలుసు. ఆయన్నే డిజైన్, ఆయన్నే కన్స్ట్రక్షన్, ఆయన్నే ఎంత నీళ్లు పెట్టాలి, ఎంత నీళ్లు వదిలిపెట్టాలి అంతనే చెప్పేది కదా. 16 టీఎంసీలకి డ్యామ్లేమో నీళ్ల స్టోరేజ్కి, బ్యారేజ్లేమో టు రెగ్యులేట్ అండ్ డైవర్ట్ వాటర్ ఫ్లో. బ్యారేజ్ కట్టి 16 టీఎంసీ దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసే వరకు రిపీటెడ్గా అది మొత్తం కాన్సెప్టు, డిజైను, కన్స్ట్రక్షన్ అన్నీ ఫెయిల్ అయిపోయి ఈరోజు మొత్తం కూడా తెలంగాణ ప్రజల మీద ఎవరు ఊహించని భారం పడుతున్నది. అంటే ఇన్ని లక్షల కోట్ల ఖర్చు వృధా అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కూడా యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయంలో మరి ఏ విధంగా ముందుకు పోవాలనో ఇప్పుడు ఈ రోజు మన దృష్టికి వచ్చిన విషయాలు, అదేవిధంగా నిపుణుల అభిప్రాయం తీసుకొని జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తూ, అదేవిధంగా మేము మా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఈ ప్రాణహిత చేవెళ్ల కాళేశ్వరానికి మార్చడంలో నిస్సందేహంగా
అది నీటి లభ్యత ఇతర విషయాల కంటే రాజకీయ కోణం ఇతర కోణమే ఎక్కువ కారణం అని చెప్పి మా సందేహం ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఓకే మిత్రులారా, ఇది ఈరోజు ఈఎన్సీ గారి ఇతర ప్రశ్నలకి కూడా వారు రాసుకొని మళ్ళీసారి రివ్యూనో రైటింగ్లో పంపించమని చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం లంచ్ బ్రేక్ తీసుకొని 15 మినిట్స్లో మేడిగడ్డ బ్యారేజ్ బయలుదేరదాం. ఆడికి పోయి మళ్ళీ వచ్చి హెలికాప్టర్లో అన్నారం బ్యారేజ్ పోయి అది చూసి హైదరాబాద్ పోవాల్సింది. కాబట్టి మేము ఇప్పుడు అంటే ఎక్కువ సమయం ఇంకా ఉండలేకపోతున్నాం. ఎల్ఎన్టీ వాళ్ళు వచ్చారు, నవయోగ వాళ్ళు వచ్చారు, ఆఫ్ఘాన్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వలేకపోతున్నాం. మీరేమైనా మాట్లాడుతూ ఉంటే ఒకటి రెండు ముఖ్యమైన ఇష్యూస్ చెప్పండి, దెన్ విల్ క్లోజ్ ఇష్యూ. చెప్పండి. ఏది? ఎస్. ఎందుకు తప్పనిసరి సాధ్యమయ్యే పని, తప్పనిసరి సాధ్యమయ్యే పని తప్పనిసరిగా ఇమీడియట్గా ఆదేశిస్తాం. ఇది ఎలక్షన్ల ముందు అప్పుడున్న ఈ అధికారులు ఎవరైతే ఆ స్టాండ్ తీసుకున్నారో అప్పుడున్న అధికార పార్టీ సహాయం చేయడానికి చేశారు. మేమైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు అది ఇంపార్షియల్ గా కరెక్ట్ అని చెప్పి నేను భావిస్తున్నా. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టు తుమ్మడిటి ఫస్ట్ ప్రయారిటీగా ఒకసారి రీఎగ్జామిన్ చేసి ఆ పనులు మొదలు పెడతాం. సరే ఇప్పుడు ఎనివే ఆ విషయాన్ని పరిశీలిస్తూ ఎగ్జామిన్ చేస్తాం, ఎంక్వైరీ చేసి తదుపరి యాక్షన్ తీసుకుంటాం. సరే, అది ఈరోజు ఈ పత్రికా సమావేశంలో చెప్పే విషయం కాదు. మేము అందరితో చర్చిస్తున్నాం. ఒక సరి అయిన దాన్ని అవుట్కమ్ వస్తుంది. దానికి వచ్చారు కదా వాళ్ళు వచ్చారా? ఇక్కడ ఇవన్నీ అదే తుమ్మడేటి దగ్గర నీళ్లు ఉన్నాయని వ్యాప్కోస్ రిపోర్ట్ ఇస్తుంది. అదే వ్యాప్కోస్ అలా నీళ్లు లేవని తర్వాత ఇస్తారు. ఇది సరే, నేనుంటున్నా, మాకున్న అవగాహన మాకుంది. మేం కూడా గతంలో ప్రభుత్వంలో ఉన్నాము. ఈ నిర్ణయాలు కొన్ని రాజకీయ కోణం వల్ల ఇక ఇతర మతలబుతో తీసుకునే అని చెప్పి మా అభిప్రాయం. ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చారు. ఇవన్నీ ఇరిగేషన్ శాఖని సరిదిద్దుతో ప్రక్షాళన చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను.